హలో గైస్. అయితే మరి ఈరోజు మూవీ రికమెండేషన్ వచ్చేసి తెలుగులో ఈ సినిమా లేదనమాట. బట్ ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఈ సినిమా చూస్తే మాత్రం అట్‌లీస్ట్ ఒక 3 రోజుల వరకు మీ మైండ్‌లో ఈ సినిమా తప్ప ఇంకేమీ రన్ కాదు. అంటే పడుకునే ముందు, తినేటప్పుడు, ఏ పనిలో ఉన్నా సరే అదేంటి అలా జరిగింది. సో, అంటే అలా ఇంకా మూవీ మాత్రమే మీ మైండ్‌లో తిరుగుతదనమాట. సో, అంత డిస్టర్బింగ్‌గా ఉంటది సినిమా మాత్రం. సినిమా అవుట్‌లైన్ స్టోరీ చెప్పాలి అంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న స్టోరీ లైనే. సో, హీరో పేదోడు. హీరోయిన్ ఏంటంటే బాగా బలిసినోళ్ళ కుటుంబంలో ఉంటది. ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకోవు. లేచిపోతారు. తర్వాత ఇంకా చేజింగ్‌లు అయన్నీ గూడా. ఎన్ని సినిమాలు చూడలేదు. 'ఉప్పెన'లో చూసాము. 'నితిన్' సినిమాల్లో చూసాము. 'ఉదయ్ కిరణ్' సినిమాలు. చిన్నప్పటి నుంచి చూస్తూనే వస్తున్నాం కదా! ఇదే టెంప్లేట్ ఉంటది. బట్ నువ్వెందుకలా చెప్తున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. సినిమాలో ఏంటంటే చాలా రియలిస్టిక్‌గా ఉంటది గైస్. అంటే అన్నెసెసరీగా సాంగ్స్ గాని, అన్నెసెసరీగా ఫైట్‌లు లేకపోతే ఏంటి సినిమాటిక్ లిబర్టీ ఎక్కువగా తీసుకోరనమాట. చాలా రియలిస్టిక్‌గా ఉంటది. అంటే ఏదో మనం విలేజ్‌లోకెళ్ళిపోయి చూస్తున్నామా అనే ఫీలింగ్ అయితే వస్తదనమాట. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 15,00,00,000 పెట్టారు. కలెక్షన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 160-170 కోట్లొచ్చింది. అది కూడా పాన్ ఇండియా లెవెల్‌లో ఏం రిలీజ్ చేయలేదు. ఒక్క మరాఠీ లాంగ్వేజ్‌లో మాత్రమే రిలీజ్ చేశారు. సో, చాలా క్లాసిక్ సినిమా అసలిది మాత్రం. అయితే ఇప్పటికే చాలామంది చూసుంటారు అని చెప్పి నా ఉద్దేశం. బట్ చూడని వాళ్ళ కోసమయితే చెప్తున్నాను. సినిమా పేరొచ్చేసి 'సైరత్'. సో, హీరోయిన్, హీరో ఈళ్ళందరూ గూడా డెబ్యూటెంట్స్ అనమాట. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా. సోనీ లైవ్‌లో అయితే జీ స్టూడియోస్ యాప్‌లో గూడా ఉందనమాట. సో, అక్కడ కాకుండా ఇంకెక్కడ చూడాలో మీకు బాగా తెలుసు. అయితే సినిమా మాత్రం అంటే కంప్లీట్‌గా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి అలాగ తిరుగుతూనే ఉంటది. నెక్స్ట్ ఏం జరుగుతది, థ్రిల్ మూవ్‌మెంట్స్ అలా ఏమి ఉండవు. బట్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసే ఉండాలి. సినిమా ఎండింగ్ వరకు కలిసే ఉండాలి అనే మనం సపోర్ట్ చేసేస్తాం. సో, అంతలా ఇన్వాల్వ్ అవుతామనమాట సినిమాలో. బట్ క్లైమాక్స్ చూసిన తర్వాత మాత్రం అసలు ఆ సినిమా ఎందుకు చూసాము? అంటే చూడకుండా ఉండాల్సిందేమో. అంటే అక్కడి వరకు కూడా ఎంత హ్యాపీగా వెళ్తారో ఎండింగ్ చూసినాక మనకైతే ఒక మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతా ఉంటామనమాట. సో, చాలా డిస్టర్బింగ్‌గా ఉంటది గైస్ క్లైమాక్స్ మాత్రం. సో, ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ ఒక 2:30 గంటలు ఉంటది సినిమా. దీనికి చాలా అవార్డులొచ్చినాయి. అలాగే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ సో, మరాఠీ లాంగ్వేజ్‌లో కూడా చాలా అవార్డ్స్ వచ్చాయనమాట. సో, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా ఇది వెళ్ళడం జరిగింది. సో, చాలా మంచి సినిమా. ఈవెన్ దీన్నేంటంటే హిందీలో కూడా 'జాహ్నవి కపూర్' హీరోయిన్‌గా ఒక రీమేక్ అయితే చేశారు. బట్ అక్కడేంటంటే అంత ఫ్లేవర్ పండలేదు. అది ఫ్లాప్ అయిపోయిందనమాట. బట్ ఒరిజినలే చూడండి 'సైరత్' అని చెప్పి ఉంటది. సో, ఈ రోజుకైతే ఇది గైస్ మూవీ రికమెండేషన్. సో, ఒకవేళ మీరు చూస్తుంటే కిందన కామెంట్స్‌లో చెప్పండి మీ ఒపీనియన్. చూసొచ్చాక ఎలా అనిపించిందో కిందన కామెంట్స్‌లో చెప్పండి. సో, థాంక్ యూ గైస్.